brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ సవాల్. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లన్న రేవంత్. అప్పులు చేసి రైతులు బోర్లు వేయొద్దన్న వ్యవసాయ కమిషన్ చైర్మన్. బులెటిన్లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. తమ పాలన బాగాలేదని అంటున్న విపక్షాలు గడిచిన 10 ఏళ్ల పాలనపై చర్చకొస్తాయా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ కేసీఆర్ పాలనపై చర్చకు తాను సిద్ధమని సీఎం తెలిపారు. చర్చకొస్తారా అని కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానని రేవంత్ తెలిపారు. కేసీఆర్ కు పాలమూరు ప్రజలు రాజకీయ భిక్ష పెడితే 10 ఏళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్ డిజైన్ మార్చి పాలమూరును కేసీఆర్ ఎడారి చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఇప్పుడు ఏపీతో గొడవ ఉండేది కాదన్నారు. ముచ్చమర్రి కడుతుంటే కేసీఆర్ కళ్లు మూసుకున్నారని రేవంత్ తెలిపారు. ఆర్టీఎస్ ద్వారా అదనపు జలాలు తరలించినప్పుడు హరీష్ రావు వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. నారాయణపేట జిల్లా అప్కవర్పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బీపీసీఎల్ కు చెందిన ఈ బంకును మహిళలే నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఈ తరహా బ్యాంక్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. తమ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ లక్ష్యమని తెలిపారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుని 10 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. 10 ఏళ్లు బయటికి రాని కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కుటుంబ పాలన చేశారని జూపల్లి అన్నారు. బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. వచ్చే వారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేధావి వర్గం తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే అని ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలపై మత్తుమందు జల్లిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 7వ గ్యారంటీగా ప్రజాపాలన అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రతీకార పాలన చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. హరీష్ రావుపై కక్షగట్టి నేరస్తుడు చక్రధర్తో సీఎం రేవంత్ రెడ్డి కేసు పెట్టించారని ఆరోపించారు. హామీలపై కాంగ్రెస్ ను గట్టిగానే అడుగుతున్నామని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. 10 ఏళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కొట్లాడతామంటోందని విమర్శించారు. తెలంగాణలో రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రైతులు బోర్లు వేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నీళ్లుంటేనే పంట సాగు చేయాలని సూచించారు. రైతులకు మానసిక ఒత్తిడికి గురి చేసేలా ప్రకటనలు చేయొద్దని విపక్షాల్ని కోరారు. రైతుల కోసం చేయాల్సిన పనులన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కోదండరెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. నామినేషన్లు దాఖలు చేసిన 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నాయి. ఈ కమిటీలో ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 కార్పొరేటర్లు ఉంటారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి చౌహాన్ ను కలిసిన రామ్మోహన్ నాయుడు. పోలీస్ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై హోంమంత్రి సమీక్ష. వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న బొత్స. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. మిర్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మిర్చి రైతుల కోసం సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి అనిత పోలీసులను ఆదేశించారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు. బడ్జెట్లో పోలీస్ శాఖకు కేటాయింపులపై చర్చించారు. మాజీ సీఎం జగన్ జనం వద్దకు వస్తే వెలుగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు తెలుస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పూర్తికాని ప్రాజెక్టును ఏ విధంగా జాతికి అంకితం చేశారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పేవారికి అపార జ్ఞాపక శక్తి ఉండాలని, లేదంటే జగన్ లాగా జనం ముందు చులకనవుతారని నిమ్మల విమర్శించారు.
అధికారంలో ఉండగా చేసిన తప్పులు ప్రశ్నిస్తామనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదని అన్నారు. అబద్దాలను ఆలంబనంగా చేసుకుని అధికారంలోకి జగన్ హీరో అనిపించుకున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆయన వ్యవహారం నచ్చకే ప్రజలు దారుణంగా తిరస్కరించి జీరో చేశారని విమర్శించారు. ఆత్మ విమర్శ చేసుకోకుండా అప్పుడప్పుడు ఏపీకొచ్చి మళ్లీ అవే అబద్దాలు అసత్య ప్రచారంతో ప్రజలను జగన్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ వెళ్తే నిబంధనలు ఉల్లంఘించారని అందాన్ని బొత్స తప్పుపట్టారు. జగన్ భద్రతా లోపంపై గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే బీసీల నియామకం ఎలా జరిపారని బొత్స ప్రశ్నించారు. వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు పటమట పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. జగన్ గుంటూరు మిర్చియాడు పర్యటనలో తాను లేకపోయినా తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. జైల్లో ఉన్న వంశీని పేర్ని నాని కలిశారు. మాజీ ఎమ్మెల్యే వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఆరోగ్య కారణాల రీత్యా జైల్లో బెడ్ ఏర్పాటు చేయాలన్న వంశీ పిటిషన్పై విచారణ కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని హర్దీప్ సింగ్ కొనియాడారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు పవన్ కష్టపడుతున్నారని తెలిపారు. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూపై కేంద్ర బృందం పరిశీలన. టీటీడీ ఉద్యోగికి క్షమాపణ చెప్పిన బోర్డు సభ్యుడు. రేపిస్టులపై పాల్ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి పౌల్ట్రీ ఫామ్ ను కేంద్ర బృందం సందర్శించింది. శాస్త్రీయ పద్ధతుల్లో కోళ్లను చంపి ఖననం చేసిన ప్రక్రియపై ఆరా తీసింది. వైద్య శిబిరాన్ని సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న మందులను పరిశీలించింది. టీటీడీ ఉద్యోగి బాలాజీకి ట్రస్ట్ బోర్డు సభ్యుడు నరేష్ క్షమాపణ చెప్పారు. మౌన దీక్ష చేస్తున్న టీటీడీ ఉద్యోగులతో ఈఓ శ్యామలారావు, బోర్డు సభ్యులు నరేష్, భానుప్రకాష్ రెడ్డి చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూస్తామని ఈఓ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు నిరసన విరమించుకున్నారు. విశాఖలో రెవెన్యూ, జీవీఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతిలో కూరుకుపోయారని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో 1000 కోట్ల రూపాయల వరకు నాలా బకాయిలున్నాయని తెలిపారు. లంచాలకు అలవాటు పడి పన్నులు వసూలు చేయడం లేదని మండిపడ్డారు. నాలా పన్నులు చెల్లించకపోయినా భవనాలకు అనుమతిస్తున్నారని అన్నారు. ఆదివాసీలు, గిరిజనులపై ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుపుతున్న దాడులను నిలిపివేయాలని వామపక్ష విప్లవ దళిత హక్కుల ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే లక్ష్యంతో ఆపరేషన్ ఖగార్ చేపడుతున్నారని ఆరోపిస్తూ ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశాయి. మన దేశంలో రేపిస్టులకు భద్రత కల్పిస్తూ జైళ్లలో 3 పూటలా తిండి పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానభంగాల నివారణకు వేసిన కేసులు కోర్టులో తెమలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకొక్క అవకాశం ఇస్తే ఈ నేరాల నివారణకు సూచనలు ఇస్తారని పాల్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన ఫోటోలు మార్ఫింగ్ చేసి అవమానించారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగనన్న సైన్యం పేరుతో సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టారని పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 3వ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు జరిగాయి. వానమామలై పీఠాధిపతి రామానుజీఆర్ పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహించారు. ఈ నెల 23 వరకు ఈ పూజలు జరుగుతాయి. అదే రోజు దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠ జరుగుతుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విదేశీ భక్తులు పోటెత్తారు. 7 రోజులుగా సాయి కుల్వంత్ సభా మందిర్లో వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగుతోంది. సత్యసాయి మహాసమాధి దగ్గర శివలింగానికి పంచామృత అభిషేకం, డ్రై ఫ్రూట్స్ తో అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. అతిరుద్ర మహాయాగం ఇంకా 3 రోజుల పాటు కొనసాగనుంది. ప్రధాని మోదీ తన గురువు అని తెలిపిన భూటాన్ ప్రధాని. సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన. త్రిభాషా సూత్రంపై తమిళనాడు, కేంద్రం మధ్య లేఖల యుద్ధం. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం.
జాతి ప్రగతిలో ప్రకృతి వనరులు ఎంత కీలకమో మానవ వనరులు అంతే ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దానికి నైపుణ్యం, సృజనాత్మకత అవసరమని పిలుపునిచ్చారు. భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గేతో కలిసి ఢిల్లీ భారత మంటపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ మొదటి సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆధునిక కాలపు సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా నాయకత్వం ఎదగాలని ప్రధాని మోదీ సూచించారు. అంతర్జాతీయ శక్తిగా భారత్ ఎదిగేందుకు సోల్ సంస్థలు పునాదిరాయిగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. స్వామి వివేకానంద సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు మోదీ పిలుపునిచ్చారు. సోల్ అనేది ప్రధాని మోదీ మానస పుత్రిక అని, భారతదేశానికి సేవ చేసే నాయకులను తీర్చిదిద్దేందుకు ఆయన చూపుతున్న అచంచల నిబద్ధతకు అది నిదర్శనమని భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే అన్నారు. ప్రధాని మోదీ తన గురువు, తన పెద్దన్న అని అన్నారు. ప్రజాసేవకుడిగా మరింత కష్టపడేందుకు ప్రధాని మోదీ తనకు ప్రేరణ అని టోబ్గే తెలిపారు. యూపీలో ప్రభుత్వం డబుల్ ఉంది కానీ దానికి ఇంజిన్ లేదని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది విఫల సర్కారని మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలను పునరుద్ధరించి వాటికి తోడ్పాటు అందించాలని రాహుల్ అన్నారు. జీఎస్టీని మార్చాలని, ప్రజల కోసం మూసుకుపోయిన బ్యాంకుల ద్వారాలు తెరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పొత్తులు, కుల రాజకీయాలపై రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమిలో బీఎస్పీ చేరుంటే బీజేపీ ఓటమి పాలయ్యేదని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మాయావతి స్పందించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బీఎస్పీ నష్టపోయిందని, జాతీయ విద్యా విధానాన్ని సంకుచిత దృష్టితో ఒక రాష్ట్రం చూడడం సబబు కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రగతిశీల సంస్కరణలను అడ్డుకోవడం సబబు కాదని తెలిపారు. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకతను ఆయన తప్పుబట్టారు. ఏ రాష్ట్రంపైనా బలవంతంగా భాషను రుద్దమని చెప్తూ స్టాలిన్ కు ప్రధాన్ 3 పేజీల లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఈ మధ్య జరిగిన కాల్పుల ఘటనలు, లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఐఈడీ దాడులపై భారత్, పాకిస్తాన్ సైన్యం చర్చలు జరిపింది. 2 దేశాల సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసీ దగ్గర ఈ చర్చలు జరిగాయి. మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ గంగూలీ బయోపిక్ లో హీరోగా రాజ్ కుమార్ రావు. స్టాక్ మార్కెట్ ను వీడని నష్టాలు. టాప్ 9 మిషన్ న్యూస్ చూద్దాం. ఢిల్లీలో 98వ అఖిల భారతీయ సాహిత్య సమ్మేళనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ కారణంగా తాను మరాఠీ భాష, సంస్కృతి తెలుసుకున్నానన్నారు. మరాఠీ భాషకు ప్రాచీన హోదా కల్పించే భాగ్యం తనకు కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరాఠా నేత శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని సంతోఖ్బాద్ డోలాకియా పాఠశాలకు చెందిన గిరిజన విద్యార్థులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆత్మ సాక్షాత్కారానికి, పోరాట పటిమకు ధ్యానం ఒకటి ఆయుధంలా పనిచేస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. జనాభా స్థానభ్రంశం, మత మార్పిళ్ల భారత సాంస్కృతిక వారసత్వానికి ముప్పు అని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ అంతర్జాతీయ ధ్యాన నాయకుల సమావేశంలో ధన్ఖడ్ పాల్గొన్నారు. భారత్ కోల్పోయిన వైభవం గడిచిన 10 ఏళ్ల కాలంలో తిరిగి సాధించగలుగుతున్నామని అన్నారు. వారణాసిలోని BLW తయారు చేసిన ఎలక్ట్రిక్ రైల్ కోచ్ల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆ రైలు కోచ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రానున్న 5 ఏళ్లలో కేరళలో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని అదానీ గ్రూప్ ప్రకటించింది. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ను 1,20,00,000 ప్రయాణికుల కోసం విస్తరిస్తున్నామని అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అదానీ తెలిపారు. కేరళ కొచ్చిలో జరుగుతున్న ఇన్వెస్ట్ కేరళ సదస్సులో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితంపై బయోపిక్ సిద్ధమవుతోంది. ఇందులో సౌరవ్ పాత్రను ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు పోషించనున్నారు. డేట్స్ సమస్యలున్నాయని, ఈ సినిమా వెండితెరపైకి వచ్చేందుకు 1 ఏడాదికి పైగా పట్టొచ్చని గంగూలీ తెలిపారు. తమిళనాడు కాంచీపురంలో శాంసంగ్ సంస్థ కార్మికుల నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయి. యూనియన్ సభ్యులు 3 తొలగించడంపై ఫిబ్రవరి 5 నుంచి కొంతమంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. సస్పెన్షన్ రద్దు చేయకపోతే మార్చి 8న కాంచీపురం వ్యాప్తంగా ఉన్న అన్ని పారిశ్రామిక సంస్థల్లోని కార్మికులు సమ్మెకు దిగుతారని సిఐటియు హెచ్చరించింది. ఈ నిరసనల మధ్యలోనే మరో 14 మందిని శాంసంగ్ యాజమాన్యం తాజాగా సస్పెండ్ చేసింది. ఒడిశాలోని కొందమాల్లో పోలీసులు భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు. 10,852 కేజీల మాజువానాను తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బస్తాలో దీన్ని నింపారు.
ఆటోమొబైల్ షేర్లు బలహీనంగా ఉండడం, విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగిస్తూ ఉండడంతో స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాలు మూటకట్టుకుంది. సెన్సెక్స్ 425 పాయింట్లు క్షీణించింది. ఒక దశలో 624 పాయింట్లు పడిపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 117 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ లో మహీంద్రా షేర్ 6% నష్టపోయింది. న్యూస్ తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా 100 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ కోల్పోయిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సరళమైన ఎల్ఆర్ఎస్ తెస్తే నాడు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూపాయి లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ 20% అనడాన్ని వేముల తప్పుపట్టారు. చేనేత వస్త్రాల విక్రయానికి ఆప్కో, తమిళనాడు సంస్థ కోఆప్టెక్స్ మధ్య ఒప్పందాలు కుదిరింది. 2 రాష్ట్రాల మంత్రులు సవితా, గాంధీ సమక్షంలో అధికారులు ఒప్పందాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేనేత ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విక్రయించుకునే అవకాశం లభిస్తోంది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల మృతులకు యాంటీ టెర్రరిజం ఫోరం నివాళులర్పించింది. 2013లో ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లు ఏపీని కుదిపేశాయి. నాటి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏటీఎఫ్ డిమాండ్ చేసింది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పేదలు, వృద్ధులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందని ఆరోపించారు. ప్రధాని కులంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని పురంధేశ్వరి అన్నారు. వారణాసి వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అక్కడి విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. కాశీలో జరుగుతున్న తమిళ సంగమంలో పాల్గొన్నారు. మక్కల్ నీతిమయం 8వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు ఆయన సందేశం ఇచ్చారు.